ఇప్పుడు వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే 4 లైన్ ఎక్కిన కోదాడ వర్షం ఉన్నది. ఇంకా తగ్గట్లుగా పెరుగుతాను ఎంతో పంట ఎక్కినా అయిపోదు. మనకి ఇప్పుడు లోడ్ వచ్చింది. లోడ్ వచ్చేసి కోదాడకు మన స్పీడ్ ఓట్లు. ఇప్పుడు లోడింగ్ పోతాను. లోడింగ్ కాడికి పోయినాక ఎంత లోడు ఏం కాదు అనేది మాట్లాడుకుంటాం. లోడ్ వచ్చేసి నైట్ పంప్ కాడ. మనకు లోడ్ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే. ఇది వరంగల్ ఎయిర్పోర్ట్ ఇలా శాంక్షన్ అయింది అన్నారు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఒకడే మొత్తం ఎయిర్పోర్ట్ స్థలమే శాంక్షన్ అయింది అన్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలే. ఎయిర్పోర్ట్ వస్తే ఈ వరంగల్ ఇళ్ళనే పడుతుంది. ఈ మామనూరు ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. ఈ లెఫ్ట్ సైడ్ ఒకడే మొత్తం ఎయిర్పోర్ట్ సంబంధించింది జాగ్రత్త. ఈ ఎయిర్పోర్ట్ పక్క దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మనం. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మెయిన్ కంపెనీ దగ్గరనే మనకు లోడ్. కంపెనీలో వీడియో ఏమి ఇస్తారో తీయనియరో తెలియదు. వాళ్ళు ట్రై చేస్తాం. కాకపోతే ఇక లోడ్ అయినాక రన్నింగ్ లో చూపెడతాం. ఎందుకంటే సీడుకు సంబంధించిన చూపెట్టాం. ఈ లెఫ్ట్ దీని పక్కన అంతా ఎయిర్పోర్ట్ కిందకి వస్తుంది. ఈ స్థలం కూడా ఎయిర్పోర్ట్ కిందకి వస్తుంది. ఆ గోడ గిట్ల లోపడుతుంది. ఇదే వచ్చేసి కంపెనీ. లోపలికి ఎంటర్ అవుతున్నాం. నేను కంపెనీలోకి వచ్చిన ఇప్పుడే పాయింట్ మీద పెట్టిన. లోడ్ స్టార్ట్ అవుతుంది. వరకు లారీ ఇస్తారు అక్కడ. ఆ లారీ తర్వాత మనవే ఇస్తారు. ఇంకొక మనకి ఇప్పుడు లోడ్ అయిపోయింది. ఇప్పుడే లోడ్ అయిపోయింది. మా కంపెనీ నుంచి బయలుదేరుతాను వరంగల్ నుంచి. కోదాడకు మనకు జర్నీలో మాట్లాడుకుంటాం. వర్షం పడుతుంది సార్, చూడండి ఇప్పుడే స్టార్ట్ అయింది వర్షం. పట్టగట్టుడే నయమైంది, లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంది వరంగల్ వర్షం. చూడండి ఫ్రెండ్స్, వర్షం స్టార్ట్ అయింది. మనం ఇప్పుడే బయలుదేరుతుంటేనే వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నుంచి మనం డైరెక్ట్గా తొర్రూరు, దంతాలపల్లి, ఖమ్మం, కోదాడ ఇట్లా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ సూర్యాపేట నుంచి ఎలా ఖమ్మం నుంచి అనేది రన్నింగ్ లో తెలుసుకున్నాం. మనం ఇప్పుడు బయలుదేరేసినాం. అల్లడి మెయిన్ రోడ్ దిగి ఎక్కినాం. నుంచి దగ్గర 150 కిలోమీటర్లు దిగబడుతుంది. మనకి 8 గంటలకు రమ్మన్నాడు. నిమ్మలా బయలుదేరితే అయిపోతుంది. 4 గంటలు 3 గంటలు రిజిస్టర్ చేసుకొని కూడా పోవచ్చు. నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి కొంచెం పొద్దున్నే పోయి అక్కడనే ఆగి అక్కడనే పడుకుంటే వాళ్ళే వచ్చి పొద్దున లేపుతారు. వాగ్దేవి అంటారు. ఇది కాలేజీ, వాగ్దేవి కాలేజీ దగ్గరికి వచ్చినప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం వాగ్దేవి, ఇక్కడ ఉన్నది వచ్చి అవకూడదు అనుకుంటా. ఇది వాగ్దేవి అవకూడదు, మొత్తం చీకటి ఉంటుంది. ఇప్పుడే మనం వర్ధనపేటకి ఎంటర్ అయినాం. ఇప్పుడు వచ్చేసి వర్ధనపేటకి ఎంటర్ అయిపోయినాం.
వర్ధనపేట దాటినాక రాయపడుతు వస్తుంది. రాయపడుతు దాటినాక తొర్రూరు. తొర్రూరు నుంచి సూర్యాపేట సైడ్ పోవాలా ఖమ్మం పోవాలనేది కన్ఫర్మ్ కాలేదు. ఏ రోడ్డు మధ్య ఉన్నదో తెలుసుకొని పోతే నిమ్మలంగా బయలుదేరచ్చు. వర్ధనపేట మనం ఎంటర్ అయిపోయినాం అనమాట. ఇది ఓన్లీ మండలం. ఇక్కడ ఆగి కొద్దిగా అన్నం తిని నిమ్మలంగా బయలుదేరితే సెట్ అయింది. ఇప్పుడు మనం తొర్రూరుకి ఎంటర్ అయినాం. ఇది మొత్తం తొర్రూరు. ఈ ముంగడికి వెళ్ళాక రైట్ సైడ్ కి బస్ స్టాండ్, తొర్రూరు బస్ స్టాండ్. కొంచెం పెద్దగానే ఉంటుంది తొర్రూరు. రైట్ సైడ్ ఉంటుంది బస్ స్టాండ్. స్టేట్ వెళ్ళిపోతే ఖమ్మం వెళ్ళిపోతాం మనం. బస్ వచ్చేది బస్ స్టాండ్ రైట్ సైడ్. నెక్స్ట్ వచ్చేది మనకి తొర్రూరు దాటినంటే దంతాలపల్లి. ఇది బస్ స్టాండ్. ఇప్పుడు మనం దంతాలపల్లికి ఎంటర్ అయినాం. దంతాలపల్లి నుంచి ఇటు రైట్ సైడ్ వెళ్ళిపోతే సూర్యాపేట అట్లా వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు స్టేట్ వెళ్ళిపోవాలి. ఖమ్మం రోడ్ సూర్యాపేట నుంచి పోవచ్చు, కానీ ఆ సూర్యాపేట నుంచి లాంగ్ అయిపోతే ఖమ్మం నుంచి వెళ్ళిపోతాయి. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే సూర్యాపేట రోడ్. మన ఈ బొమ్మ కంచి రైట్ సైడ్ సూర్యాపేట రోడ్. స్టేట్ వెళ్తే ఖమ్మం రోడ్. ఇది సూర్యాపేట రోడ్. స్టేట్ వెళ్ళిపోతే బంగ్లా నుంచి ఖమ్మం. ఇప్పుడే మనం బంగ్లాకి ఎంటర్ అయినాం. ఖమ్మం ఎంటర్ అయినమ్మా. ఇప్పుడు ఇది వచ్చేసి బైపాస్ రోడ్డు. వాన కూడా స్టార్ట్ అయిపోయింది. నయం పట్ట వేయకుండా వద్దాం అనుకున్నాం. పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ కొద్దిగా అల్లివారం రాకూడదు, పట్ట వేసుకునే నయమైంది. ఇప్పుడు ఈ నుంచి ఎడబెట్టుకోవాలి. మన రైట్ సైడ్ పోవాలి. రైట్ సైడ్ పోతే కోదాడ పోతాం. స్టేట్ పోతే రాజమండ్రి పోతాం. రోడ్డు మీద ఆపిల్ పనులు. అక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోతే కోదాడ వెళ్ళిపోతాం. స్టేట్ వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతాం. రైట్ సైడ్ తీసుకోవాలి. వాన కూడా బాగానే స్టార్ట్ అయిపోయింది. ఎంజాయ్ ఉన్నట్టున్నది. వానతో ఎక్కడ దానుకున్నది వాన. రైట్ సైడ్ తీసుకున్నాం. నేను కొద్దిగా ఎమ్మడి పోవాలి. మళ్ళీ సర్కిల్ వస్తుంది. మళ్ళీ సర్కిల్ కాంచి రైట్ సైడ్ తీసుకుంటే కోదాడ పోతాం. సర్కిల్ కాంచి స్టేట్ వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతాం.
ఈ నుంచి వెళ్ళి సర్కిల్ కాదు, కొంచెం ముంగడు పోయినాక సర్కిల్ వస్తుంది. ఆ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కోదాడ వెళ్ళిపోతాం, లెఫ్ట్ సైడ్ పోతే సిటీకి వెళ్ళిపోతాం లోపలికి. ఎక్కడెక్కడైనా ప్లేస్ చూసుకొని ఆపుకొని 2-3 గంటలు రెస్ట్ తీసుకొని పోతే అయిపోతుంది. అదే ఇప్పుడు 1 గంట 2 గంటలు వెళ్ళిపోవచ్చు. ఆడపోయి కూడా అదే ఆవిడ ఇక్కడ ఆవితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు తెల్లర వరకు. మన సర్కిల్ కంటే మళ్ళీ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని కొద్దిగా ముంగడి పోయినాక మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకున్నాం అనుకో, స్ట్రేట్ ఒకటే రూట్ ఇక కోదాడ. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే సిటీకి వెళ్ళిపోతాం. నైట్ నుంచి ఫుల్ వర్షం. నైట్ 1 గంట కాక పండుకునేటప్పుడు కానీ ఇప్పటిదాకా ఫుల్ వర్షం. మన గోదావరి రోడ్లో ఉన్నాం. ఇప్పుడే మనం 4 లైన్ ఎక్కినాం. గోదావరి ఫుల్ వర్షం ఉన్నది. ఇంకా తగ్గట్లేదు, పెరుగుతా కానీ తగ్గట్లేదు. మాకు ఈ నుంచి వచ్చేసి 30 కిలోమీటర్లే ఉన్నది. 30 కిలోమీటర్లు అంటే అర్ధగంటలు వెళ్ళిపోవచ్చు. కానీ ఫుల్ వర్షం అసలు. ఎంతో పట్ట అయితే కప్పినా కింద నన్ను కొడుతుందో ఎక్కడో వస్తుంది. కింద పట్ట ఇచ్చినా అయిపోతుంది. బాడీ మంచిగా లేదు. సైడ్లో మొత్తం బాడీలో కొడుతుంది. మొత్తం అర్థం పైనుంచి అయితే 2 పట్టాలు వేసినాం, ఏం టెన్షన్ లేదు. అడుగులో ఒక పట్ట వేసేస్తుంటే అయిపోయేది. గోదావరి వచ్చేసి 20 కిలోమీటర్లు. అది విజయవాడ 115. నాకు గోదావరి వచ్చేసి 20 కిలోమీటర్లు పడుతుంది. ఇరవై కిలోమీటర్లు అంటే అర్ధగంటలో వెళ్ళిపోతాం. వాళ్ళు పొద్దున్న వస్తారు 7 గంటలకు 8 గంటలకు వస్తారు. మరి ఆ గోదావరిలో నో ఎంట్రీ ఉందో ఏం కొత్త అర్థమైంది. మరి వాళ్ళు 8 గంటలకు వస్తే లోపలికి ఎప్పుడు పోవాలి? అలా 5 గంటలు తీసుకుంటారా? మరి గోదావరి ఉన్నాయా లేకపోతే లోపల తీసుకుని పోతారా? మనకు తెలియదు. ఇప్పుడే మనం టోల్ గేట్కి ఎంటర్ అయినాం. ఇది గోదావరి దగ్గర టోల్ గేట్. ఏరియా టోల్ గేట్ అంటారు నాకు కూడా తెలియదు. తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టోల్ గేట్ కొత్తగా పడ్డ రోడ్డు, ఇంకా టోల్ గేట్ స్టార్ట్ కాలే. ఇది స్టార్ట్ అయినా కాలేదు టోల్ గేట్.
కోదాడ 11, విజయవాడ 106, హైదరాబాద్ 193. ఇప్పుడే మనం కోదాడకి ఎంటర్ అయినాం. ఈ హుజూర్నగర్ రోడ్డుకి వచ్చి పెట్టుకోమన్నాడు. ఈ హుజూర్నగర్ రోడ్ లో పెట్టుకుంటే ఆయన ఎన్ని గంటలకు వస్తాడో ఎప్పుడు తెలుస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తే అయిపోతుంది. హుజూర్నగర్ లెఫ్ట్ సైడ్ పోయి కొద్దిగా దూరం పెట్టుకొని ఫోన్ చేస్తే అయిపోతుంది. రైట్ సైడ్ పెట్టుకోవాలా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా? రైట్ సైడ్ పెట్టుకుంటే సిటీలోకి ఎంటర్ అవుతారు. వర్షం తక్కువైనాకనే పిలుస్తారు కావచ్చు. మరి ఇవాళ అవుతుందా, సాయంత్రం అవుతుందా, మధ్యాహ్నం అవుతుందా, రేపు అవుతుందా అనేది తెలియదు. ఇప్పుడైతే మనం వచ్చి కోదాడ దగ్గర హుజూర్నగర్ రోడ్లో పెట్టుకోమన్నాడు. మనం అయితే ఇక్కడ వచ్చి పెట్టుకున్నాం. తర్వాత తెలుస్తుంది. ఆయన వచ్చినాక అతను వచ్చినాక తెలుస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సగం దిగిలి బండి మొత్తం. ఇంకొక సగం అయితే పూర్తి అయిపోతుంది. తొందరగా కాల్ చేసాను. ఇంకో సగం అయితే మొత్తం కాల్ అయిపోతుంది. కాల్ అయిపోయినాక బయటకు వెళ్ళిపోతారు. మొత్తం సిటీ ఇది. అలా మెయిన్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇది మెయిన్ సిగ్నల్. మనకు ఇప్పుడే బండి అన్లోడ్ అయిపోయింది. ఈ కోదాడ బైపాస్ సైడ్ వచ్చి పెట్టుకున్నాం. కానీ మరి ఇప్పుడు ఏం కిరాయి ఉన్నదో ఏం కాదో కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని నిమ్మలంగా బయలుదేరితే అయిపోతుంది. ఇప్పటి వరకైతే ఏం కిరాయి రాలేదు. నిమ్మలంగా చూసి ఫోన్ చేస్తే ఏమైనా కిరాయి ఉంటే పోవాలి, లేకపోతే ఆగవలసి వస్తుంది. ఇవాళ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై ఫ్రెండ్స్.